ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అవ్వబోతున్నాడు. అవును, మీరు వింటున్నది నిజమే. అతను అరెస్ట్ అవ్వబోతున్నది మామూలు కేసులో కాదు. ఒక అమ్మాయిని రేప్ చేసి ఆమె ప్రైవేట్ వీడియోస్ అండ్ ఫోటోస్ని ఆన్లైన్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తానన్న కేసులో అభిషేక్ అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఒక మారుమూల పల్లెటూరిలో పుట్టి కష్టపడి క్రికెటర్గా ఎదిగి అండర్-19 ప్లేయర్, ఇండియా ఏ టీం ప్లేయర్గా, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్టార్ ప్లేయర్గా ఎదిగిన పోరెల్ ఇప్పుడు రేప్ కేసులో అరెస్ట్ అవ్వబోవడం సంచలనంగా మారింది. అయితే పోరెల్ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? కలకత్తా హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగి పోరెల్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎందుకు ఆదేశించింది? నిజంగానే అతనొక మెడికల్ స్టూడెంట్ని మోసం చేశాడా? ఈ విషయంగా అతను చెప్తున్న ఆ సంచలన విషయాలేంటి? అతని దగ్గరున్న కోట్ల డబ్బు కోసమే ఇదంతా జరుగుతోందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జస్టిస్ సౌగతా భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. క్రికెటర్ అభిషేక్ పోరెల్తో పాటు ఈ కేసులో ఉన్న ఇతర నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు కేవలం అరెస్టుతో మాత్రమే ఆగలేదు. నిందితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అలాగే బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు మరియు వీడియోలు నిందితుల వద్ద ఉన్నాయని, అవి ఇంటర్నెట్లో మరింత వైరల్ కాకుండా చూడాలన్నదే కోర్టు ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది. ఈ మొత్తం చర్యకు సంబంధించిన వివరణాత్మక పురోగతి నివేదికను ఆగస్టు 11వ తేదీలోగా కోర్టుకు సమర్పించాలని పోలీసులకు గడువు విధించింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి అంటే, బాధితురాలు ఒక మెడికల్ స్టూడెంట్. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అభిషేక్ పోరెల్ తనను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతో సుమారు 3 ఏళ్లపాటు తమ మధ్య సంబంధం కొనసాగిందని ఆమె పేర్కొన్నారు. అయితే గత ఏడాది కాలంగా వారి మధ్య విభేదాలు రావడంతో అభిషేక్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడని ఆరోపణలున్నాయి. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని, అంతేకాకుండా ఆమె ప్రమేయం లేకుండానే ఆమె వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియోలను రికార్డ్ చేశారని బాధితురాలు ఆరోపించింది. సంబంధం చెడిపోయిన తర్వాత ఆ ప్రైవేట్ ఫోటోలను చూపిస్తూ బ్లాక్మెయిలింగ్ గేమ్ మొదలైందని, వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని తనను భయపెట్టి వేధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతో ఆ యువతి మరియు ఆమె తల్లి కలిసి మొగ్రా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇందులో అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు మరియు బ్లాక్మెయిలింగ్ వంటి అభియోగాలు ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్లో బౌలర్లను తన షాట్లతో బెంబేళ్లెత్తించే అభిషేక్ పోరెల్ ఇప్పుడు చట్టమనే పిచ్పై పూర్తిగా క్లీన్ బౌల్డ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదొక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అభిషేక్పై కోర్టు ఇంత కఠినంగా వ్యవహరించడంతో అతను వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మన దేశంలో సెలబ్రిటీలను యువత తమ రోల్ మోడల్స్గా భావిస్తారు. అలాంటివారు ఇలాంటి తీవ్ర ఆరోపణలలో చిక్కుకున్నప్పుడు అది మొత్తం సమాజాన్ని కలవరపెడుతోంది. అయితే చట్టం ప్రకారం ఎవరికైనా నేరం రుజువయ్యే వరకు వారు నిర్దోషులుగానే పరిగణించబడతారు. కానీ కలకత్తా హైకోర్టు తక్షణ అరెస్టుకు ఆదేశాలిచ్చిందంటే ఈ కేసులో ఉన్న తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసుల జాప్యాన్ని కోర్టు ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఈ డిజిటల్ సాక్ష్యాధారాల నుండి అసలు నిజం ఏమిటో బయటపడే వరకు ఆగస్టు 11వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే. ఇక అభిషేక్ పోరెల్ గురించి మాట్లాడుకుంటే, 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు బెంగాల్ తరపున దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అభిషేక్ అక్టోబర్ 17, 2002లో కోల్కతాలోని చందన్ నగర్లో జన్మించాడు. అతని విద్యాభ్యాసం అంతా కోల్కతాలోనే సాగింది. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న అభిషేక్ నిరంతరం కోచింగ్ తీసుకుంటూ ప్రాక్టీస్లో మునిగిపోయేవాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, అతను భారత ఫాస్ట్ బౌలర్ ఇషాన్ పోరెల్కు అత్యంత దగ్గర బంధువు. దేశీయ క్రికెట్లో బెంగాల్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 2022-23 సీజన్లో 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అభిషేక్ కేవలం బ్యాటింగ్లోనే కాకుండా వికెట్ కీపింగ్లో కూడా తన సత్తా చాటాడు. ఈ 2 సంవత్సరాల్లో అతను 58 క్యాచులు మరియు 8 స్టంపింగ్లతో మొత్తం 66 మంది బ్యాటర్లను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా 2022లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో అభిషేక్ పోరెల్ కూడా ఒక కీలకమైన సభ్యుడు. అక్టోబర్ 2023 నాటికి అతను 14 టీ20 మ్యాచ్లు ఆడి తన అనుభవాన్ని పెంచుకున్నాడు. అయితే
2024 విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ చేసిన విధ్వంసం అతన్ని రాత్రికి రాత్రినే స్టార్ని చేసింది. హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అతను అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. 273 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోచకోశాడు. ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ వంటి స్టార్ బౌలర్లను సైతం లెక్కచేయకుండా తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఆ మ్యాచ్లో అతను 133 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు మరియు 7 సిక్సర్లతో ఏకంగా 170 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల బెంగాల్ జట్టు ఆ భారీ లక్ష్యాన్ని కేవలం 41 ఓవర్లలోనే పూర్తుచేసింది. లిస్ట్ ఏ క్రికెట్లో అభిషేక్కు ఇదే మొదటి సెంచరీగా విశేషం. ఇక అభిషేక్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే అతను వైట్ బాల్ క్రికెట్లో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని చెప్పవచ్చు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా 3 హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇదే దూకుడును అతను విజయ్ హజారే ట్రోఫీలో కూడా కొనసాగించాడు. ఐపీఎల్ ఎంట్రీ ఎలా జరిగింది అన్నది కూడా ఒక ఆసక్తికరమైన మలుపు. 2023 ఐపీఎల్ సీజన్లో ప్రమాదానికి గురై గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అభిషేక్ అరంగేట్రం చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తన మొదటి మ్యాచ్లో 11 బంతుల్లోనే 20 పరుగులు చేసి తన రాకను చాటాడు. ఆ సీజన్లో అతను ఆడిన 4 మ్యాచుల్లో 33 పరుగులు మాత్రమే చేశాడు. కాని అతనిలోని ప్రతిభను ఢిల్లీ యాజమాన్యం గుర్తించింది. అందుకే 2024 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 లక్షల రూపాయలకే అతన్ని నిలుపుకుంది. ఆ సీజన్లో మొత్తం 14 లీగ్ మ్యాచులు ఆడిన అభిషేక్ 2 హాఫ్ సెంచరీలతో 327 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 169 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ తానొక్క హిట్టర్ అని నిరూపించుకున్నాడు. అతని గేమ్ పట్ల నమ్మకంతో 2024 అక్టోబర్ 31న ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని ఏకంగా 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్కి ముందు ఢిల్లీ నిలుపుకున్న 4 ఆటగాళ్లలో అభిషేక్ పోరెల్ ఒక విశేషం. అలాగే ఇండియా ఏ టీం తరపున ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ పర్యటనలకు కూడా ఎంపికయ్యాడు. ఒక చిన్న ఊరి నుంచి వచ్చి ఇప్పుడు కోట్లాది రూపాయల విలువైన ప్లేయర్గా ఎదగడమంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం అభిషేక్ పోరెల్ ఆస్తి విలువ సుమారు 7 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన కష్టంతో, ప్రతిభతో అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇలాంటి ఒక ఎదుగుతున్న కెరీర్లో ఇలాంటి మచ్చ పడడం నిజంగా దురదృష్టకరం. అయితే ఈ ఆరోపణలపై అభిషేక్ స్పందన భిన్నంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేశాడు. నేనిప్పుడు బాగా ఆడుతున్నాను కనుకే ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అని అతను తన వాదనను చెప్పుకొచ్చాడు. అలాగే ఈ కేసులో పోలీసులు తనను ఇంకా సంప్రదించలేదని, ప్రాథమిక విచారణ ముగిసిన తరువాత తాను వివరంగా స్పందిస్తానని అతను పేర్కొన్నాడు. న్యాయపరంగా చూస్తే ఈ కేసులో పెళ్లి చేసుకుంటాననే వాగ్దానంతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అనేది అత్యాచారంగా పరిగణిస్తారా అనే అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు గతంలో కొన్ని తీర్పుల్లో కేవలం పెళ్లి మాట ఇచ్చి తప్పినంత మాత్రాన అది అత్యాచారం కాదని, కాని ఆ వాగ్దానం దురుద్దేశంతో కూడుకున్నదైతే అది నేరమే అని పేర్కొంది. ఇక్కడ బాధితురాలి ఆరోపణ ఏంటంటే అభిషేక్ ఇతర అమ్మాయిలను కూడా ఇదే పద్ధతిలో వలలో వేసుకున్నాడని, ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న మోసమని ఆమె తరపున న్యాయవాదులు కోర్టులో వాదించింది. అందుకే సెక్షన్ 63 అత్యాచారం మరియు సెక్షన్ 74 నేరపూరిత బెదిరింపులు ఉన్న నిబంధనలు ఈ కేసులో చాలా కీలకంగా మారనున్నాయి. ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని ఆయుధంగా మార్చుకోవడం అనేది ఒక తీవ్ర సమస్యగా మారింది. ఈ కేసులో కోర్టు మొబైల్ ఫోన్ల సీజింగ్కు ప్రాధాన్యం ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశం ఇదే. ఆధునిక విచారణల్లో డిజిటల్ ఫారెన్సిక్స్ పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది. చాట్ లాగులు, క్లౌడ్ బ్యాకప్లు మరియు మెటాడేటా ద్వారా నిందితులు చేసిన బెదిరింపులను నిరూపించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫోటోలు లేదా వీడియోలు లీక్ అయితే బాధితురాలికి జరిగే నష్టం పూడ్చలేనిది. అందుకే కోర్టు నిందితులు పరారయ్యే అవకాశం లేకుండా లేదా సాక్ష్యాధారాలను ధ్వంసం చేయకుండా ఉండేందుకు తక్షణ అరెస్టుకు ఆదేశించింది. క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి కేసులు కొత్తవేమీ కావు. గత 5 ఏళ్లలో పలువురు భారతీయ క్రికెటర్లపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు యష్ దయాల్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. అలాగే విప్రాజ్ నిగమ్, శివాలిక్ శర్మ లాంటి ఆటగాళ్లపై పెళ్లి పేరుతో మోసం చేశారన్న కేసులు నమోదయ్యాయి. ఈ వరుస ఘటనలు చూస్తుంటే ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిని బీసీసీఐ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరింత కఠినం చేయాల్సిన అవసరముందనిపిస్తోంది. గ్రౌండ్లో చూపించే క్రమశిక్షణ గ్రౌండ్ బయట కూడా ఉండాలని, సెలబ్రిటీ హోదా ఏ ఆటగాడిని చట్టం నుండి కాపాడలేదని ఈ కేసులు గుర్తుచేస్తున్నాయి. ముగింపుగా చూస్తే ఈ కేసు భారతీయ క్రికెట్లో మరియు న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మలుపు కానుంది. డిజిటల్ వేధింపులు మరియు లైంగిక హింస మిళితమైన ఇలాంటి కేసుల్లో
న్యాయస్థానాలు ఎంత వేగంగా స్పందిస్తున్నాయో కలకత్తా హైకోర్టు చర్య నిరూపిస్తోంది. ఒకవైపు అభిషేక్ పోరేల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సవాలు ఉంది, మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాల్సిన అవసరముంది. ఆగస్టు 11వ తేదీన జరిగే తదుపరి విచారణలో పోలీసులు సమర్పించే నివేదిక ఈ కేసు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏదైనా ఒక సంబంధంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి తన భాగస్వామి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంత ఉంటుందో ఈ ఘటన మనందరికీ ఒక గుణపాఠం. ఈ కేస్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.